అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా వాసన ఐ కేర్ తరపు నుంచి ఆహ్వానం పలుకుతున్నానండి. మరి ఈ దినము రాజమండ్రిలో వాసన ఐ కేర్ పునఃప్రారంభిస్తున్నామండి. డాక్టర్ వరప్రసాద్ గారు, డాక్టర్ నేహా గారి ఆధ్వర్యంలో వాసన ఐ కేర్ ని ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. I'm Dr. Varprasad, psychorefractive surgeon, వాసన ఐ కేర్ రాజమండ్రి. ఈ ఇనాగ్రేషన్ కి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. యాక్చువల్గా మా ఏం ఏంటంటే అందరికీ క్వాలిటీ ఆఫ్ ఐ సర్వీసెస్ ఇవ్వాలని విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింగిల్ రూప్ లో ఉన్నాయి. మనకి క్యాట్రాక్ట్ కానీ, కార్నియల్ లాసిక్ కానీ, గ్లకోమా కానీ అండ్ రెటీనా కానీ ఇవన్నీ కూడా మనకి సింగిల్ రూప్ లో ఉంటాయి. ఇక్కడ ఈ సెంటర్ లో ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ అండి. సో మనకి ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ, ఈవెన్ ఆపరేషన్స్ కానీ అన్ని మాడ్యులర్ ఓటీస్. సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద స్ట్రీమ్ లైన్. ఓకే, సో వాట్ మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మామూలుగా మనకి ఈవెన్ చిన్న పిల్లల నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, ఆర్ఓపి దగ్గర నుంచి, అంటే ప్రీ టైమ్ బర్త్, లో బర్త్ వెయిట్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఎంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ అందరికి కూడా కంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మనకి ఏంటంటే చిన్నపిల్లల్లో అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి మనము ఖచ్చితంగా వాళ్ళకి కంటి పరీక్షలు అనేవి చేయించాలి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి ఎక్కువ ఫోన్స్ వాడడం కానీ, స్క్రీన్ టైమింగ్ ఎక్కువైపోతుంది సింపుల్ గా చెప్పాలంటే. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరికీ చాలా ఎర్లీగా గ్లాసెస్ పవర్ అనేది వస్తుంది. ఆ రావడమే కాకుండా చాలా మంది పేరెంట్స్ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలు కొంచెం ముందుకెళ్ళి బోర్డుకి దగ్గరగా చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి గ్లాసెస్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి 100% చూపు అనేది వస్తుంది. చాలా మంది ఏంటంటే లేట్ గా వస్తున్నారు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 100% విజన్ అనేది ఉండట్లేదు. సో అదే కాకుండా మనకి అరౌండ్ 40 ఇయర్స్ అండి, మనకి చాలా మంది ప్రీ డయాబెటిక్ ఏజ్ గ్రూప్. అది మన బీపీలు కానీ, షుగర్లు కానీ, కొలెస్ట్రాల్ కానీ, సమ్ అదర్ బాడీ ప్రాబ్లమ్స్ అన్ని ముఖ్యంగా వచ్చేది ఏజ్ గ్రూప్ అదే. సో ఆ ఏజ్ గ్రూప్ లో అందరూ కూడా రెటీనా ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. కొంచెం కంటి సమస్యలు ఏమైనా వచ్చినా కానీ, చూపు తగ్గడం కానీ, ఎందుకంటే క్యాట్రాక్ట్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయి. ఇంతకు ముందు ఏమనుకునే వాళ్ళంటే ఓల్డేజ్ ప్రాబ్లం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే క్యాట్రాక్ట్స్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ టైంలో అన్నా రావచ్చు. ఓకేనా? సో మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండి, ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కేసెస్ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ దో కేసెస్ కాంప్లికేట్ అయినా కానీ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ హియర్, సో హూ క్యాన్ హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్. ఓకేనా? సో with this introduction, I will ask Dr. Neha to speak about the retina. Thank you so much. Good evening, everyone. I am Dr. P. Neha Kamalini, vitreoretinal surgeon, uvea and ROP specialist. Thank you all for being here today, and it gives me immense pleasure to welcome you all on the inauguration of Vasan Eye Care Hospital at Rajahmundry. At Vasan Eye Care, our mission is simple: to provide world-class ophthalmic facilities with compassion, precision and integrity. And మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్జికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో రొటీన్ విజన్ ఐ కేర్ నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ దాకా అన్ని ఫెసిలిటీస్ మన రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ అప్రోచ్ వచ్చేటప్పటికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తాము. అంటే ముఖ్యంగా గ్లకోమా కానీ లేదా రెటీనా సమస్యలు చూస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో షుగర్ కి సంబంధించి కంటి నరం ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాం, కంట్లో బ్లీడింగ్ ఉంటుంది, నరం కట్ అవ్వడం, రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఇందాక సార్ చెప్పినట్టు నెలలు నిండకుండా పుట్టిన చిన్న పిల్లల్లో నరం పూర్తిగా డెవలప్ అవ్వదు, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. ఇలాంటివన్నీ ఎర్లీగా స్క్రీన్ చేసి డిటెక్ట్ చేసినప్పుడు
కాంప్లికేషన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. బెటర్ అవుట్కమ్స్ పేషెంట్స్కి ఇవ్వగలం. సో అవర్ మెయిన్ అప్రోచ్ వాసనలో వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నాము. అండ్ వీఆర్ కమిటెడ్ టు నాట్ ఓన్లీ ట్రీట్ ద పేషెంట్ అండ్ ఆల్సో టు అందరికి క్వాలిటీ ఐ కేర్ అన్నది ఇవ్వడం అన్నది వాసన ఐ కేర్ పెట్టుకున్న ఏమండి. ఫస్ట్ అది స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అది మెడికేషన్స్ దగ్గర నుంచి, కామన్ ఐ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, స్పెక్టికల్స్ దగ్గర నుంచి, సర్జరీస్ దగ్గర దాకా పేషెంట్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళు మళ్ళీ విత్ ఫ్యామిలీ మళ్ళీ వాసన ఐ కేర్కే రావాలి అన్నట్టుగా చేసుకుంటూ ఇప్పుడు దాకా ముందుకెళ్తుంది. దానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. నేను మెయిన్ గ్లకోమా సర్జన్ అండి. గ్లకోమా అంటే కామన్ కంటి సమస్య కింద భావిస్తున్నాం. ఈ గ్లకోమా అనేది ఏంటంటే నీటి కాసులు అన్న సమస్య అండి. మెయిన్ మనకి చాలా మందికి కంటి సమస్యలు మనకి తెలిస్తే తప్ప కంటికి ఏదో సమస్య ఉంది అన్నది ఐ హాస్పిటల్ దాకా వెళ్ళము. ఈ గ్లకోమా అనే ప్రాబ్లం ఏంటంటే మనకి తెలియకుండానే క్రమక్రమంగా మన కంటి చూపు అన్నది తగ్గుతూ వస్తుందండి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఐ స్క్రీనింగ్ అన్నది చాలా అవసరం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, మందపాటి కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళైనా, ఫ్యామిలీలో ఎవరికైనా కంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా, ఏ ఏ ఏ రకమైన ప్రాబ్లం ఉండి స్టెరాయిడ్స్ అవి యూజ్ చేసే వాళ్ళైనా సరే ఈ గ్లకోమా వల్ల చూపు కోల్పోయే అవకాశం ఉందండి. కాబట్టి ఐ స్క్రీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అందరికీ మెసేజ్ వెళ్ళాలని ఈ మీటింగ్ లో చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. వాసన ఐ కేర్ బ్రాంచ్, న్యూ బ్రాంచ్. అండ్ వాసన ఐ కేర్ అంటేనే ఒక డికేట్స్ ఆఫ్ ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ ని ఎన్హాన్స్ చేసింది ఏఎస్జి ఆర్గనైజేషన్. సో విత్ మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ మోడర్న్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి స్ట్రెంగ్థెన్ చేసింది ఈ సెంటర్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే we have 180 centers. 180 centers are pan India. We have given treatment to over 5 crores of people and several lakhs of cataract surgeries and the LASIK surgeries. So we have in all centers we have so many all specialties available here. Vasana Care centers and the equipment wise modern equipment, modern standards. So in cataract surgeries, we are using most modern IOLs now. Plus patients who want freedom from glasses, so we have using world class LASIK, anterior LASIK today nowadays. Okay, and other LASIK surgeries also, ICL surgeries, and we are providing. So our ambition is modern eye care అండ్ అందరికి అందుబాటులో ఉండాలనేది ఈ సంస్థ యొక్క మెయిన్ లక్ష్యం. సో ఇది టు యాక్సెసిబుల్ ఫర్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ health services we are providing. So some government and private organizations also. So in government services ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఇన్ ప్రైవేట్ సర్వీసెస్ we are providing ESI, EHS, CGHS and Arogya Bhadra Care and all TPA services also. So in and around all Rajahmundry people ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. ఆప్టిక్ నర్వ్ ఏమైనా కొత్తగా ఆర్గానిక్ సర్జరీస్ వచ్చిందా? ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది కదా, దాంట్లో ఏమైనా ఆధునికమైన సర్జరీస్ ఏమైనా ఉందా, అందుబాటులో ఉందా? ఆప్టిక్ నర్వ్ ఫుల్ డ్యామేజ్ చేసిన తర్వాత ఇంకా అంత రీసెంట్ గా రాలేదు. ఎర్లీగా డిటెక్షన్ అండ్ గ్లకోమా లో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ మోస్ట్ కామన్ గా ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి 6 months ఒకసారి అందరూ జనరల్ చెకప్ వెళ్ళి ఎర్లీ డిటెక్షన్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అది మంచిగా ప్రోగ్రెషన్ అనేది అవ్వకుండా నర్వ్ మంచిగా ఉంటుంది.